మీనరాశి వారు ఈ వారంలో సమస్యలన్నీ అధిగమించే శక్తి లభిస్తుందండి వాళ్ళకు? తప్పనిసరిగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో రాహువు 6వ స్థానంలో బుధుడు బాగా యోగిస్తాడు, రాహువు యోగిస్తాడు. వీళ్ళిద్దరు 6లో ఉన్నారు. సప్తమంలో చంద్రుడు శుభయోగాన్ని ఇస్తారు. పాపస్థానాల్లో ఉండి యోగిస్తున్న గ్రహాలన్నీ, శుభస్థానంలో ఉండి యోగిస్తున్న గ్రహాలన్నీ. అదృష్ట సిద్ధి ఉంది. చంచలత్వాన్ని వీడి పని చేయాలి. ఎవరెన్ని విధాల ఇబ్బందులు కలిగించినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకని? పాపస్థానంలో ఉన్న గ్రహాలు యోగిస్తున్నాయిగా. తొందర నిర్ణయాలు వద్దు. ఈ పాపరాశిలో ఉన్న గ్రహాలు యోగిస్తున్నప్పుడు తొందరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. బాగా శ్రద్ధతో పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. ఉద్యోగంలో పదవీ యోగం ఉంది. పుణ్యం పెరిగే విధంగా దైవారాధన సిద్ధిస్తుంది. దైవధ్యానం తప్పనిసరిగా సహకరిస్తుంది. ఈ వారంలో ఎక్కువగా చేసుకోవాలి. బంధుమిత్రుల అండదండలు రక్షగా ఉంటాయి. చిత్తశుద్ధితో ప్రసన్నంగా ప్రశాంతంగా గడుస్తుంది. అన్ని విధాల అనుకూల కాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? బుద్ధిర్బలం యశోధైర్యం. ఆంజనేయ స్వామి వారి స్తుతి చాలా వరకు అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? హనుమత్ స్మరణాత్ భవేత్. అభయాంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. విమిమే త్వాపయస్వతీం దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతీం. నవగ్రహ ఆరాధన, నవధాన్యములు ఇవన్నీ ఆ నవగ్రహాల దగ్గర అక్కడ వేసి కొద్దిగా నమస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది.